హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి డే 3. అసలు యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ నుంచి చాలా నర్వస్గా ఉన్నా. ఆ నర్వస్ ఎందుకు అంటే ఈ వీడియో కంప్లీట్ చేసి మీకు అర్థమైపోతుంది ఈజీగా. అండ్ నేనైతే మంచిగా ఒక టీ తాగేసిన, ఫ్రెష్ అప్ అయిపోయినా. అండ్ త్రయ అండ్ దైవికి ఇంకా లేవలేదు. వాళ్ళు ఎందుకో ఏమో ఈరోజు కొంచెం సేపు ఎక్కువ పడుకున్నారు కాబట్టి నాకు అసలు ఇంట్లో ఏం పని ఏం లేదు. ఇల్లు క్లీన్ చేయడం అయిపోయింది. అండ్ బాసనలు ఏం లేవు, ఇంకా బట్టలు కూడా ఏం లేవు. సో ఇప్పుడు ఏం చేయాలో నాకు అసలు అర్థం కావట్లేదు. నాకు ఒకదానికి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలని లేదు, ఎందుకంటే దైవికి లేసి ఇద్దరం వీడియో చేసుకొని తినొచ్చు. బట్ ట్రాక్ అయితే ఫస్ట్ ప్రిపేర్ చేసేస్తా, ఎందుకంటే ఎనీ టైం వాడు లేవచ్చు. ఇక దైవిక్ అయితే కొంచెం 10-15 మినిట్స్ వెయిట్ చేస్తారు టిఫిన్ కోసం. ఇంకా త్రయ కొంచెం ఆకలి మీద ఉంటాడు కదా అని ఇప్పుడైతే టైం వచ్చేసి 10 అవుతుంది టైం. సో నాకు అసలు నైట్ టైం అంతా నిద్ర పట్టలేదు. ఆల్మోస్ట్ టైం 4 కన్నా పడుకున్నా. అది కూడా ఫోన్ కూడా నేను ఏం చూడలేదు, ఛార్జ్ కూడా పెట్టుకోలేదు. ఒక వీడియో అయితే ఎడిట్ చేసి షెడ్యూల్ చేసి పెట్టుకుంటా. మీరు అందరూ అనుకోవచ్చు నేను వీడియోస్ ఎలా కరెక్ట్ అదే టైంకి పబ్లిష్ చేస్తా అని. నేనైతే షెడ్యూల్ చేసుకొని పెట్టుకుంటా ఇదే అనేసి. అండ్ ఎడిటింగ్ వచ్చేసి మోస్ట్లీ నైట్ టైమే చేస్తా, లేదు డే టైంలో చేసిన అంటే కానీ దైవిక్ కానీ పడుకున్నప్పుడు చేస్తా. లేదా నాకు రిలాక్సేషన్ టైం ఉండాలి అని అంటే మా హస్బెండ్ ఉన్నప్పుడు ఎడిట్ చేస్తా. థంబ్నెయిల్ కూడా నేను అంతే, కానీ చాలా ఫోకస్డ్గా చేస్తాను థంబ్నెయిల్ నేను. బట్ నాకు ఎందుకో రీచ్ రావట్లే. బట్ నాకు రీచ్ వచ్చినా రాకున్నా నేను ఇచ్చే కంటెంట్ నాకు వచ్చే దాంట్లో క్వాలిటీ చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ క్వాలిటీ. నెక్స్ట్ నేను చూడడానికి పిక్చర్ క్వాలిటీ బాగుండాలి. నెక్స్ట్ థంబ్నెయిల్ కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి గురించి ట్రై చేస్తా. ఒక 2 యాప్స్ యూజ్ చేస్తా. ఎడిటింగ్ వచ్చేసి 1 యాప్ యూజ్ చేస్తా. బట్ ఎడిట్ చేసిన ప్రతిదీ నేనైతే 8K 30 FPS మాత్రం సేవ్ చేసుకుంటా వీడియో. ఈవెన్ నా మొబైల్లో కూడా 8K 30 FPS ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను కదా, OnePlus 13 పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా అని. యాక్చువల్గా దాంట్లో చూసి ఇంప్రెస్ అయింది ఒకటే థింగ్. ఇప్పుడు నేను ఏదైతే మొబైల్ వాడుతున్నానో ఆ మొబైల్లో కూడా 8K 30 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. బట్ వేరే ఏ మొబైల్ సపోర్ట్ చేయట్లే. ఎప్పుడైతే 30 FPS మీద వీడియో నేను రికార్డ్ చేస్తే అసలు ఎలాంటి బ్లర్ అవ్వదు. ఈవెన్ నేను అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మేము ఎడిట్ చేసి సేవ్ చేసినప్పుడు కొంచెం పిక్చర్ క్వాలిటీ తగ్గే ఛాన్స్ ఉంటుంది. బట్ 8K 30 FPSలో చేసినప్పుడు పిక్చర్ క్వాలిటీ అసలు తగ్గదు. ఈవెన్ మీరు ఈ వీడియో టీవీలో చూసినా, ఫోన్లో చూసినా, ట్యాబ్లో చూసినా సేమ్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు పిక్సెల్స్ అన్నీ ఇట్లా పగిలిపోయినట్టు వస్తాయి కదా, అలా రాదు. సో ఇది నా ఎడిటింగ్ ఈజీగా అనుకుంటారు చాలా వరకు. నో, ఇట్స్ నాట్ సో ఈజీ. ఉన్న ఒక్క వీడియోని ఎడిట్ చేయడానికి చాలా క్లిప్స్, కొన్ని బ్లూపర్స్ ఉంటాయి, కొన్ని సౌండ్స్ వస్తాయి. ఇవన్నిటిని క్లిప్స్గా చేసి స్ప్లిట్ చేసి మళ్ళీ దాన్ని డిలీట్ చేసి మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. ఇట్స్ నాట్ సో ఈజీ. బట్ ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది ఉంటుంది. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీ వన్, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. అండ్ ఆల్సో నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. ముందు నుంచి బిఫోర్ లైక్ యూట్యూబ్, బిఫోర్ ఏవైనా కూడా నా పిక్చర్ కూడా నేను ఎడిట్ చేసుకొని డీపీగా పెట్టుకునేది. 2017-16 టైంలో చెప్తున్నా ఇది. ఫేస్బుక్ టైంలో కూడా ఎడిట్ చేసి అలా పెట్టేది 2013-14 టైంలో. బట్ అందుకే కొంచెం ఇంట్రెస్ట్తోనే ఇది వచ్చిన అంతే. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ మై ప్రొఫెషన్. నాకు ఇదే ఇంట్రెస్ట్ అన్నది అయితే కాదు. సో త్రయాకి ప్రిపేర్ చేసేద్దామా? నెక్స్ట్ త్రయాకి మోస్ట్లీ నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో షేర్ చేశాను. స్టార్టింగ్ ఎవ్రీడే మార్నింగ్ అయితే ఉప్పు పెడతా. ఎవ్రీడే మార్నింగ్ టైంలో మాత్రం నేను స్కిప్ చేయను. అండ్ న్యూ ఫుడ్ అయితే అస్సలు చేయను. ఎప్పుడైనా న్యూ ఫుడ్ చేసేటప్పుడు పిల్లలకి కంఫర్ట్ ఫుడ్ ఫస్ట్ తినిపించిన తర్వాతనే న్యూ ఫుడ్ యాడ్ చేయాలి. న్యూ ఫుడ్ ఫస్ట్ మేము పెట్టినాం అనుకో, వాళ్ళు తినకపోతే కడుపులో ఆసరా లేకుండా ఇంకా ఎక్కువ ఏడ్చే ఛాన్స్ ఉంటుంది.
ముందు రోజు నైటే క్లీన్ చేసుకున్నా కాబట్టి కిచెన్ నాకు ఎంత క్లీన్గా అనిపిస్తుంది. ఒక పక్కన టీ పెట్టేస్తున్నా, ఇంకా త్రాక్ కూడా ఫుడ్ ప్రిపేర్ చేసేయాలి. త్రాయలు లేవక ముందుకే ప్రిపేర్ చేసి పెట్టేస్తే వాడు ఆకలి వేసినప్పుడు పెట్టేయచ్చు. మ్యాక్స్ ఇంకా 5-10 మినిట్స్లో లేస్తాడు అని నాకు తెలుసు కాబట్టి నేను ఇంకా ప్రిపేర్ చేస్తున్నా. మరీ చల్లగా అయిపోయినాక తినలేరు కదా పిల్లలు, కొంచెం గోరువెచ్చగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. నైట్ క్లీన్ చేసినందుకు అంత జిడ్డుగా ఏమి ఉండదు కిచెన్లో. అప్పుడప్పుడు క్లీన్ చేస్తే వాటరీ ఉంటుంది కదా. ఇంక ఇవన్నీ బాసన్లు కూడా అన్నీ సదరేసేయాలి. వీళ్ళు లేవక ముందుకే సదరేద్దామని అనుకుంటున్నా. ఇంకా త్రయ వచ్చేసి ఎప్పుడు లేచేది తెలీదు. ఇంకా నైట్ కొంచెం మెస్సీగా అయితే అయిపోయింది. ఇంకా అవి కూడా అన్నీ క్లీన్ చేసేస్తా. ఒక పక్కన క్లీన్ చేసుకుంటూ ఇంకా వాళ్ళని కూడా బెడ్రూమ్లో చూస్తూ ఉండాలి. త్రయ ఎప్పుడు లేస్తాడో తెలియదు అసలు. ఇంకా నేను వాళ్ళు లేస్తున్నారో లేదో గమనించుకుంటా అయితే నేను మధ్యాహ్నానికి లంచ్కి నాకు బెండకాయ ఫ్రై అయితే చేసేసుకుంటున్నా. ఇంకా త్రాక్ కూడా ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది. కొంచెం చల్లారి చేస్తున్నా, కొంచెం వేడిగా ఉంటుంది కదా. ఇప్పుడు ప్రిపేర్ చేయగానే వేడిగా ఉంటుంది, ఆ వేడి మీదనే నెయ్యి వేసేస్తా. ఇంకా తినేటప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసినో లేదో ఇంకా బెడ్రూమ్లో సౌండ్ వచ్చేసింది. ఇంకా త్రయ చూడండి ఎలా ఎగురుతున్నాడు. ఇంకా వాడు మనం 1 మినిట్ కొంచెం లేట్గా వస్తే ఇంకా కింద పడిపోతాడు, ఆ టైప్ గెంతుతా ఉన్నాడు. ఈ మధ్య అస్సలు ఆగట్లేడు. ఇంకా వాడు డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ అన్నయ్య మీద కొడుతూ ఉండడం చూసా నేను. వాడిని పడుకోనియడు, వీడు పడుకోడు. వీళ్ళిద్దరు అసలు అర్థమే కాదు. ఇంకా దైవికి అయితే వాడు పడుకున్నప్పుడు అంతగా లేపడు, కానీ త్రయ మాత్రం దైవిక్ని అయితే ఊరికే లేపుతూ ఉంటాడు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో త్రయ లేవగానే మెయిన్గా నేను చేసేదైతే గాడ్ సాంగ్స్ పెడతా. వాడికి చాలా ఇష్టము, రెగ్యులర్గా వింటాడు కాబట్టి మంచిగా చూస్తాడు, వింటాడు సాంగ్స్ని. ఇంకా వాడికి వెంకటేశ్వర స్వామి సాంగ్స్, హనుమాన్, కృష్ణ ఇట్లా అన్ని దేవుళ్ళ సాంగ్స్ అయితే పెడతా. ఇంకా ఏ రోజుకి ఆ రోజు సాంగ్స్ అన్నట్టు పెడతా. త్రయ వచ్చేసి మంచిగా చూస్తాడు. ఇంకా లేవగానే కొంచెం సేపు అన్నా ఆడిపిస్తే బాగుంటుంది కదా, లేవగానే తినిపించేదానికంటే. సో వాడు కాసేపు అట్లా రిలాక్స్గా అవుతాడు. నేను నైట్ అంతా డైపర్ వేసి ఉంచుతా కాబట్టి మార్నింగ్ టైంలో ఇంకా నేను డైపర్ రిమూవ్ చేసేస్తా. డైపర్ ఫ్రీ టైం ఉంటే బేబీకి ర్యాషెస్ కానీ అలాంటివి ఏమీ ఉండవు. కొంచెము మనం ర్యాషెస్ వస్తున్నాయని అంటే ఇంకా డైపర్ ఆ రోజు వాడకుండా ఉండడం బెస్ట్. బట్ ఇప్పటి వరకు త్రాక్ అయితే ర్యాషెస్ అనేవి ఏం లేవు, ఎందుకంటే మేము ఎప్పుడు వేయాలో అప్పుడు వేస్తాము, అలా ఊరికే వేయను నేను. ఇంకా ఇక్కడ వచ్చేసి త్రాయకి ఫుడ్ తినిపించేస్తున్నా. త్రయ వచ్చేసి వాళ్ళ అన్నయ్య ఆడుతూ ఉంటే చూస్తూ ఉన్నాడు. ఇంకా మధ్యలో పిల్లలు ఇట్లా దగ్గినప్పుడు అట్లా అయినప్పుడు కొంచెం వాటర్ తాగిపిస్తూ ఉండాలి. అప్పుడు సరం అనేది కొంచెం బాగుంటుంది, అప్పుడు వాళ్ళు మింగడానికి స్కోప్ ఉంటుంది. మా త్రయ అయితే యాక్టింగ్ బాగా చేస్తున్నాడు. ఇంకోటి వాడు కంఫర్ట్ ఫుడ్ అని చెప్పా కదా ఉగ్గు, వాడు ఎంత మంచిగా కోఆపరేట్ చేస్తాడు మార్నింగ్ టైంలో. ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అంటే కొంచెం క్రాంకీ, కొంచెం టైం చేస్తాడు, కానీ మార్నింగ్ టైంలో అంత క్రాంకీనెస్ అసలు ఉండదు ఫుడ్ విషయంలో. ఇంకా వాళ్ళు ఆకలి మీద ఉంటారు కదా, నైట్ అంతా ఓన్లీ పాల మీద ఉంటారు కాబట్టి మార్నింగ్ లేవగానే ఆకలి వేస్తుంది. లైక్ మనం కూడా అంతే కదా, నైట్ టైంలో వాటర్ తాగి అలా పడుకుంటాము, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తాం, ఈవెన్ అలానే పిల్లలు కూడా అంతే. ఇంకా బ్రేక్ఫాస్ట్ వీళ్ళు ఇంకెప్పుడు మనం ఎలా ఉన్నామో అలా ఆ స్టేజ్కి వచ్చేసినట్టే. కానీ వాళ్ళ ఫుడ్ వెరైటీస్ డిఫరెంట్ ఉంటాయి, కానీ టైం షెడ్యూల్ లైక్ ఫుడ్ తినే షెడ్యూల్ మాత్రం సేమ్ మనలానే ఉంటుంది. ఇంకా త్రయ వచ్చేసి వాడే తింటాడంట. నేను పెట్టకపోయేసరికి వాడే నోట్లో పెట్టేసుకుంటున్నాడు. ఈ స్పూన్స్ ఇవి చాలా హెల్ప్ఫుల్ అవుతున్నాయి వాడికి. దుర్ద అవుతాయి కదా, మౌత్ దుర్ద అయిపోతే దానికి బెస్ట్ ఉంది. ఇంకా తిన్న తర్వాత ఎంబటే నేనైతే బాత్ ఏం చేపియా, కొంచెం సేపు అట్లా ఆడిపిస్తా. ఎందుకంటే డైరెక్ట్ మనం బాత్ చేపిస్తే ఉన్నది అంతా బయటకు వచ్చేస్తుంది, మసాజ్ చేసి బాత్ చేపిచేస్తే బయటకు వచ్చేస్తుంది. సో అందుకోసం ఫుడ్ డైజెస్ట్ అవ్వాలి కాబట్టి కొంచెంసేపు ఆడుకుంటారు. నేను హాల్లో ఉంటే త్రయ చూడండి కిచెన్లోకి వెళ్ళిపోతున్నాడు. వాడికి ఎందుకో ఇంకా పాకడం వచ్చినప్పటి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతున్నాడు, లేదంటే
బెడ్రూమ్లోకి వెళ్ళిపోతున్నాడు. నేనున్న దగ్గర కూడా ఉండట్లేడు. అంటే వాడికి నచ్చిన ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు. వాడికి ఏది కలర్ఫుల్గా అనిపిస్తే, వాడికి ఏది నచ్చితే అక్కడికి వెళ్ళిపోతూనే ఉన్నాడు. మోస్ట్లీ పిల్లలందరూ అంతే కదా, ఇంకా పాకడం స్టార్ట్ అయిందంటే వాళ్ళని ఆపడానికి మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు ఆగరు. మా దైవిక్ కూడా ఇంతే ఉండేది. అసలు నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉండేవాడు. ఇంకా త్రయ చూడండి, సేమ్ త్రయాన్ని చూస్తే దైవిక్ని చూసినట్టే అనిపిస్తుంది నాకైతే. బట్ త్రయ ఎలా అంటే ఇంకా టూ ఫాస్ట్గా అనిపిస్తుంది. అంటే పిల్లలు ఎవ్రీ జనరేషన్ డిఫరెంట్ కదా. అంటే వాడు పాస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కదా, సో ఇప్పుడు 4 years ముందు బ్యాక్ కాబట్టి దైవిక్ అంటే వీడు ఫాస్ట్ అనిపిస్తున్నాడు అంతే. త్రయకి ఎలా అంటే ఈ మధ్య బాటిల్స్ బాగా నచ్చుతున్నాయి. ఇంకా వాడు చూడండి ఎంత క్యూట్గా ఎగురుతున్నాడు. ఇంకా వాడికి స్నానం చేయించలేదు. స్నానం చేయించే ముందుకే ఈ స్మాల్ వార్మప్ లాగా ఆడుతూనే ఉన్నాడు నాతోని. ఇంకా నేనేమో వాడిని ఆడిపిస్తూనే ఉన్నా, ఎందుకంటే వాడికి కూడా కొంచెం మంచిగా ఉండాలి కదా. ఇంకా నేనైతే మీన్వెల్ బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నా. నేను దైవిక్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాకనే ఇంకా త్రయతోనే ఆడిపిస్తూ ఉన్నాము. నేను ఒక్కదానే ఏం ఆడిపియను, దైవిక్ కూడా ఆడిపిస్తూ ఉంటాడు. దైవిక్ ఒక్కోసారి కనిపించాడు వీడియోలో అంతే. త్రయాకి మెయిన్గా బొట్టు పెట్టడము, పౌడర్ వేయడము ఇలాంటివి అస్సలు నచ్చట్లేవు. ముందు నుంచి అయితే నచ్చట్లేవు, ఇప్పుడైతే ఇంకా కొంచెం ఎక్కువ అయిపోయింది. ఇంకా దైవిక్కి అయితే తినిపిస్తున్నా. వాడికైతే ఈ మధ్య అస్సలు అంతగా ఇష్టంగా ఏం తినట్లేడు దైవిక్. ఇంకా వాడిని బతలాడి అది ఇది తిన్నానా అది ఇది బుజ్జగించి తినిపియాలి. ఇక్కడ త్రయాక్ చూడండి, స్నానం అయిపోయింది, మంచిగా బజ్జవచ్చు కదా, అస్సలు పడుకోడు. ఇంకా వాడితోనే కూర్చోవాలి నేను. ఇంకా వీళ్ళతో ఉన్నప్పుడు నాకు అసలు ఏం పని చేసుకోవడానికి స్కోప్ ఉండదు. అందుకే నేను మార్నింగ్ అయితే కర్రీ ప్రిపేర్ చేసేసుకున్నా, రైస్ కూడా కడిగేసుకొని పెట్టేసుకున్నా. సో నేను తినేసిన కాబట్టి ఇంకా లంచ్ టైంలో తినేసేయచ్చు. కానీ త్రయాక్స్తోని ఉన్నంతసేపు వాడితో ఆడుతూనే ఉంటాం. కానీ క్రాలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రూమ్ నుంచి ఆ రూమ్, ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి వెళ్ళేసరికి ఎగ్జాస్టెడ్ అయిపోతున్నా. ఉన్న ఎనర్జీ అంతా పోతుంది. పిల్లలున్న ఇంట్లో ఇలానే ఉంటుంది. అసలు మనకు ఎప్పుడు టైం గడుస్తుంది అన్నది కూడా అర్థం కాదు. అండ్ ఆల్సో వాళ్ళు అల్లరికి మనకున్న ఎనర్జీ అంతా లాస్ అయిపోతాం. మనం తిన్న ఫుడ్ కూడా అసలు సరిపోదు. అంటే తింటాం, అది మళ్ళీ ఆకలేస్తుంది, ఎందుకంటే ఎనర్జీ అంతా లూజ్ అయిపోతాం కాబట్టి. ఇక్కడ త్రాక్ చూడండి ఎంత ఫాస్ట్గా క్రాల్ చేసేస్తుండే. ఈ మధ్య క్రాలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఇంత లేదు, బట్ 3-4 days నుంచి అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. లైక్ నేను చూస్తున్న కిచెన్లో నుంచి వచ్చేలోపు హాల్లో నుంచి వచ్చేస్తున్నాడు ఫాస్ట్గా. ఇంకా వాడిని మేనేజ్ చేయడం నాకు కష్టమైపోతుంది. ఇక్కడ చూడండి, నేను త్రాక్స్తోనే ఆడిపిస్తుంటే దైవిక్ కూడా వచ్చేసాడు. దైవిక్ ఎట్లా అంటే నేను త్రయ ఆడిన ప్రతిసారి దైవిక్ కూడా వస్తాడు. అంటే దైవిక్ని నేను ఏమి ఇగ్నోర్ చేసేయడం అట్లా ఏం లేదు. వాడు చిన్నోడు కదా, వాడితో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. మీన్వెల్ దైవిక్ ఆడిపిస్తూనే ఉంటాడు. ఇంకా ఇక్కడ దైవిక్ చూడండి టేబుల్ ఎక్కి కూర్చున్నాడు. ఇంకా వాడికి తినిపిస్తుంటే వద్దు అనేసి. ఈ మధ్య అసలు ఫుడ్ అంటే నచ్చట్లేదు, అసలు ఎందుకో అర్థం కావట్లేదు. ఒక్కోసారి ఇలానే చేస్తాడు. ఒక 1 month మంచిగా తింటాడు, ఇంకా 1 month అస్సలు తినడు. ఏంటో ఈ పిల్లలతో నాకు అస్సలు అర్థం కావట్లేదు. చిన్నప్పుడు మంచిగా తింటుండే దైవిక్, ఏది పెట్టినా అది తింటుండే, మంచిగా కడుపు నిండా తినేటోడు. కానీ పెరుగుతున్న కొద్దీ ఫుడ్ అంటేనే నచ్చకుండా అయిపోతుంది, ఎందుకో అర్థం కాదు. ఈ పిల్లలు
అందరు ఇలానే ఉంటారా, మా వాళ్ళే ఇలా ఉంటారా అర్థం కాదు నాకైతే. ఇంకా నా హెయిర్ అంతా ఖరాబ్ చేసేసాడు త్రాక్స్ వచ్చేసి. కంప్లీట్గా నా హెయిర్ ఎప్పుడు లాగుతూనే ఉంటాడు. ఉన్న హెయిర్ అంతా నేను హెయిర్ లాస్ చాలా అవుతుంది ఈ పోస్ట్ పార్టం వల్ల, చాలా హెయిర్ లాస్ ఉంది. ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉండడం వల్ల బాడీలో ఉన్న కాల్షియం అంతా పోతుంది. ఇంకా హెయిర్ అంతా లూజ్ అయిపోతున్నా. ఇంకా అసలు జుట్టు నాకు అసలు ఎందుకు ఇలా అయిపోతుందో అర్థం కావట్లేదు. దైవిక్ టైంలో కూడా ఇలానే ఉండే. దైవిక్ టైంలో అయితే 1.5 year తర్వాత నాకు హెయిర్ అనేది ఇంకా బాగా గ్రోత్ అయింది. అప్పటి వరకు హెయిర్ లాస్ ఉండే. ఇంకా త్రయాక్షని కాసేపు అలా ఒక 10 minutes అలా పడుకున్నాడు అంతే. 10 minutes తర్వాత దైవిక్ త్రయ ఇంకా ఆడిపిస్తూ ఉన్నా. మీన్వైల్ నేను ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నా. డైలీ మార్నింగ్ ఈవినింగ్ మధ్యలో ఎప్పుడైనా క్లీన్ చేయడం అవుతుంది. ఒక టైం అనేది మెయింటైన్ చేయడం అవ్వట్లేదు, ఎందుకంటే పిల్లలు ఎప్పుడు మెస్ చేసేది తెలియట్లేదు. ఇంకా వాళ్ళు ఆడుకోకుండా ఒక దగ్గర అంటే పిల్లలు ఉండరు, అయినా వాళ్ళు ఆడుకునే స్టేజ్ కాబట్టి ఇంకా నేను కూడా ఏం అనలేకపోతున్నా. ఇక్కడ ఇంత పని చేసుకున్నప్పుడు నేను ఆల్మోస్ట్ 10 to 15 times హాల్లో వెళ్ళి చూస్తా. వీళ్ళు బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లోకి 10-15 times తిరుగుతా. అలా తిరుగుతూనే ఉంటా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఏడ్చేది తెలియదు. ఎక్కడ పడితే అక్కడ టాయ్స్ పెట్టేస్తారు. ఇంకా అవి ఎక్కడ కాలు గుచ్చుకుంటాయో తెలియదు నాకైతే. ఎన్నిసార్లు గుచ్చుకుంటాయో, బ్రిక్స్ ఉంటాయి కదా అవన్నీ గుచ్చుకుంటా ఉంటాయి. ఇంక ఇంట్లో అంతా రూమ్ ఫ్రెషనర్ వేసేసి ఇంకా కాసేపు కూర్చుందాం అనే లోపు త్రాక్స్ సౌండ్స్ వేసేసరికి మళ్ళీ హాల్లోకి వచ్చేసిన. ఇంకా వాడు కాసేపు కూడా పడుకోవట్లేడు. సరేలే ఇంకా నేను ఎందుకు, ఇప్పుడు వాళ్ళకి నిద్ర రానప్పుడు మనం ఎంత ట్రై చేసినా వాళ్ళు నిద్రపోరు. ఇంకా త్రాక్స్ వచ్చేసి స్మాల్ నాప్స్, అసలు 5 minutes 10 minutes నాప్కి 5-10 minutesలో ఇంట్లో పని ఏదన్నా చేయగలుగుతామా? ఈవెన్ 1 room క్లీన్ చేసుకోవడం కూడా నాకు సరిపోదు ఆ 5-10 minutes. బట్ అంత క్విక్గా చేసుకుంటూ ఉన్నా కూడా వాళ్ళతో అసలు టైం సెట్ అవ్వట్లేదు. ఇంకా త్రాక్స్ మరీ టూ మచ్. నాకు దైవికి ఇంత చేయకపోయేది, కనీసం 1/2 hour అలా పడుకునేవాడు అప్పుడు. బట్ త్రాక్స్ అయితే టూ మచ్, అసలు 5-10 minutesలో అసలు నాకు పాసిబుల్ అవ్వట్లేదు. ఇంకా వాడేమో ఎప్పుడు ఆడుకోవడమే సరిపోతుంది త్రాక్స్. మళ్ళీ ఎలా అంటే మనం అక్కడ ఉండాలి, అంటే నేను అక్కడ ప్రజెన్స్ ఉంటేనే వాడు ఆడుకుంటున్నాడు, లేదా ఇంకా కిచెన్లోకి వచ్చేస్తాడు. ఇంకా సరేలే కాసేపు వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేద్దాం, ఎందుకు పిల్లల్ని ఎందుకు అలా ఊరికే కూర్చోబెట్టి ఎంతసేపు అని ఆడిపిస్తాం. నాకు పిల్లల్ని బాగా ఎంటర్టైన్ చేయాలి, వాళ్ళని ఆడిపియాలి అని చాలా ఉంటుంది, కానీ టైం అసలు ఓపిక ఉండట్లేదు. ఎందుకంటే కంటిన్యూగా ఇంట్లో వర్క్ చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం. ఇంట్లో వర్క్ అంటే మోస్ట్లీ అది ఇది క్లీన్ చేసుకోవడము, పిల్లల్ని ఫుడ్ ప్రిపేర్ చేయడము. ఓన్లీ మదర్స్కే అర్థమవుతుంది అది సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అని. ఎంత ఎగ్జాస్టెడ్ అయిపోతామో అంతే ఎనర్జెటిక్గా పని అయితే చేసేసుకుంటాం. కానీ ఒక హౌస్ వైఫ్గా, ఒక మదర్గా ఉండడం చాలా కష్టమైన రోల్. అంత ఈజీ రోల్ అయితే కాదు, చూసినంత ఈజీగా అసలు ఒక మదర్ ఉండడం అన్నది కానే కాదు. బట్ ఎంత అయినా నా బెస్ట్ నేను ఇవ్వాలని చాలా ట్రై చేస్తూ ఉంటా. వాళ్ళని నవ్విపీయడం, వాళ్ళని ఆడిపీయడం ఇది చేస్తూనే ఉంటా. కానీ త్రాక్స్కి ఎక్కువసేపు నేను ఉండాల్సి వస్తుంది కాబట్టి నాకు ఏది చేయడానికి స్కోప్ ఇస్తలేడు. ఇంకా మా ఆయన కూడా లేడు కాబట్టి ఇంకా ఇబ్బంది పెట్టేస్తున్నారు నన్ను. అయినా జస్ట్ నైట్ టైంలో, మార్నింగ్ టైంలో చూసుకుంటాడు కాబట్టి ఆ టైంలో నేను ఇంట్లో వర్క్స్ ఏమైనా కంప్లీట్ చేసేసుకుంటా, లేదా కొంచెం అయినా రిలాక్స్ అవుతా. బట్ ఇప్పుడు ఇంకా కష్టంగా ఉంది నాకైతే. ఇంకా దైవికి అయితే చాలా వరకు స్క్రీన్ టైం అయితే ఉండదు, ఎక్కువ టైం ప్లే చేస్తూనే ఉంటాడు. గేమ్, అన్ని టాయ్స్ అన్ని పెట్టి ఒక గేమ్ లాగా ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ త్రాక్స్ చూడండి, నేను కిచెన్లో ఉండేసరికి వీడికి ఒక 2 toys ఇచ్చి డైనింగ్ ఏరియాలో అయితే ఆడిపిస్తూ ఉన్నా. ఎందుకంటే హాల్లో నుంచి వచ్చేసాడు, ఇంకా వాడు స్పీడ్గా వచ్చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఆపలేకపోతున్నా. అందుకోసం టాయ్స్ ఇస్తే అక్కడ ఆడుకుంటూ ఉంటాడు కదా. ఇంకా దైవికి వచ్చేసి పునుగులు తింటా అంటే పునుగులు అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఇక్కడ పునుగులు వాళ్ళ అన్నయ్యకి ప్రిపేర్ చేస్తున్నా అని వీడు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాడు.
ఇంకా దైవికి అయితే పునుగులు తినిపించేస్తున్నా. ఇక్కడ చూడండి వాడు అప్సర పెన్సిల్స్ అన్ని పెట్టేసి ఆడుకుంటూ ఉన్నాడు. దైవికి అయితే చిన్నప్పటి నుంచి ఇంతే, ఎప్పుడు టాయ్స్తో ఆడుకోవడమే సరిపోతుంది. లైక్ కార్స్, ట్రక్స్ ఇలాంటివి చాలా ఇష్టం వాడికి. ఎన్ని కొన్నా వాడికి దాని ప్రతిదీ డంప్ ట్రక్ అంటాడు, జేసీబీ, ఎక్స్కవేటర్ ఇలాంటి డిఫరెంట్ టాయ్స్ అంటూ ఉంటాడు. ఐ మీన్ టీవీలో చూస్తారు కదా ఎప్పుడైనా రైమ్స్ చూసినప్పుడు దాంట్లో నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ ఉంటాయి. అవన్నీ చూసి సేమ్ అదే కలర్ కాంబినేషన్స్లో అడుగుతాడు, అవే టాయ్స్ కొనిస్తాము. సో మంచిగా ఆడుకుంటాడు. ఇక్కడ త్రాక్షని చూస్తే నాకు చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే కనీసం నన్ను ఏ పని చేయకుండా చేస్తుండు. నేను 10:30 అవుతుంది, మీరు చూడొచ్చు టైం అక్కడ. అస్సలు నేను తినను కూడా తినలేదు అప్పటికి. వాడు అస్సలు తిననీయట్లేడు. వాడిని ఎత్తుకొని తిందామంటే కూడా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా వాడిపైన నాకు చాలా కోపం వచ్చేస్తుంది. కానీ ఎలాగో అలా కొంచెం అయితే తినేసిన. తినగానే ఇంకా దైవికి కూడా తినిపించేసుకుంటూ ఆడిపిస్తున్నా. ఇంకా కొన్ని బాసనలు ఉంటే క్లీన్ చేసేసుకుంటున్నా ఫాస్ట్గా. ఇక్కడ దైవిక్ చూడండి, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, నేను ఎక్కడ ఉంటే అక్కడ దైవిక్ కూడా నాతో పాటే తిరుగుతూనే ఉంటాడు. హాల్లో నుంచి కిచెన్లో, కిచెన్ నుంచి బెడ్రూమ్లో, బెడ్రూమ్ నుంచి హాల్లో, ఇలా మాది ట్రయాంగిల్లో తిరుగుతూనే ఉంటాం. ఒక్కోసారి రెక్టాంగిల్ అయిపోతుంది, ఒక్కోసారి ట్రయాంగిల్ అయిపోతుంది. అలా ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ మాప్ పెట్టేస్తున్నా. మాప్ పెట్టేసి కొంచెం ఇంకా క్లీన్గా ఉంటుంది. ఈ హెయిర్ లాస్కి అసలు ఎలాంటి రెమెడీ వాడినా ఏం ఉపయోగం ఉండదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాల్యూమ్ ఉంటుంది కానీ కొన్ని డేస్కి మళ్ళీ అది సన్నగా అయిపోతుంది. నా హెయిర్ చాలా ఫ్రీజీ అయిపోతుంది. ఏంటో ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నా. ఇక్కడ దైవిక్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది నాకు. ఎందుకంటే నేను ఏదైనా పనిలో ఉన్నప్పుడు వాడు నన్ను ఆడిపి అనడం కానీ అలాంటివి ఏం చేయకుండా ఎంత క్యూట్గా అన్ని టాయ్స్ అన్నీ పెట్టుకొని ఆడుకుంటాడు. అక్కడ పార్కింగ్ అంటాడు. ఇంకా అబ్బాయిల ఆటోలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇలా నా డే అయితే ఎండ్ అయిపోయింది. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్.